ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో గుర్తు తెలియని వ్యక్తులు అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. దీంతో దళిత సంఘాల నేతలు ఆందోళన బాటపట్టారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఇక ఈ క్రమంలో రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం సృష్టికర్త అంబేద్కర్ కి రక్షణ లేదని, ఇంకా దళితులకు ఈ దేశంలో రక్షణ ఎక్కడ ఉందంటూ ప్రశ్నించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. దుండగులపై కేసు నమోదు చేసి 24 గంటల్లో అరెస్టు చేస్తామని చెప్పడంతో దళిత సంఘాల నేతలు ఆందోళన విరమించారు. ఎవరైతే ఈ విధంగా చేసి ఉన్నారో ఈ గూండాల్ని 24 గంటల టైం అవుతున్నా కూడా ప్రభుత్వం ఇంకెప్పుడు కూడా పట్టుకోలేదు. ఈ దుర్మార్గమైనటువంటి చర్య. ఒక అంబేద్కర్ భారతరత్న డాక్టర్ని అంబేద్కర్ విగ్రహానికి రక్షణ లేదు. ఈ దేశంలో దళితులకి ఏమి రక్షణ ఉంటుంది? 24 గంటలు అంబేద్కర్ విగ్రహాలు ధ్వంసం చేసిన వాడికి అరెస్టు చేయాలా? ప్రభుత్వం వెంటనే అదే స్థలంలో అంబేద్కర్ విగ్రహానికి నిర్మాణం చేసి అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించి ఆయనకు రక్షణ కల్పించాలని మా మూర్తి మైలు అది ప్రభుత్వం. ఈ గూండాల్ని 24 గంటల టైం అవుతున్నా కూడా ప్రభుత్వం ఇంకెప్పుడు కూడా పట్టుకోలేదు. ఈ దుర్మార్గమైనటువంటి చర్య. ఒక అంబేద్కర్ భారతరత్న డాక్టర్ని అంబేద్కర్. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో గుర్తు తెలియని వ్యక్తులు అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. దీంతో దళిత సంఘాల నేతలు ఆందోళన బాటపట్టారు. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఇక ఈ క్రమంలో రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి. ఇక విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రాజ్యాంగ సృష్టికర్త అయిన అంబేద్కర్కే రక్షణ లేదని, ఇంకా దళితులకు ఈ దేశంలో రక్షణ ఎక్కడ ఉందంటూ ప్రశ్నించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. దుండగులపై కేసు నమోదు చేసి 24 గంటల్లో అరెస్టు చేస్తామని చెప్పడంతో దళిత సంఘాల నేతలు ఆందోళన విరమించారు.